రెటినాయిడ్ క్రీమ్స్ వాడుతున్నారా? అది వాడుతున్నప్పుడు స్పెషల్లీ ఈ వింటర్ సీజన్‌లో డ్రైనెస్, ఫ్లేకీనెస్ అండ్ బర్నింగ్ సెన్సేషన్‌తో ఇబ్బంది పడుతున్నారా? అది అవ్వకుండా ఉండటానికి నేను ఈరోజు మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. అదేంటంటే నైట్ టైమ్ మీరు రెటినాయిడ్ క్రీమ్ పెట్టుకునే ముందు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అప్లై ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్ పెట్టుకున్నాక ఒక 10-15 మినిట్స్ ఇవ్వండి అది బ్లెండ్ అవ్వటానికి. తర్వాత జస్ట్ టేక్ ఎ పీనట్ సైజ్, పల్లి గింజంత సైజ్ అమౌంట్ ఆఫ్ రెటినాయిడ్ క్రీమ్ తీసుకొని జస్ట్ డాట్గా పెట్టుకుని ఆల్ ఓవర్ ద ఫేస్ స్ప్రెడ్ చేసుకోండి. అండ్ కొన్ని ఏరియాస్ అవాయిడ్ చేయాలి. అవి ఏంటంటే అరౌండ్ ద ఐ ఏరియా అండ్ నేజల్ ఆలా దగ్గర అండ్ యాంగిల్స్ ఆఫ్ ద మౌత్ అవాయిడ్ చేయండి. ఈ బర్నింగ్ సెన్సేషన్ ఇంకా ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది ఆ ఏరియాస్లో. అండ్ రెటినాయిడ్ క్రీమ్ ఎప్పుడు కూడా నైట్ టైమే అప్లై చేయాలి, మార్నింగ్ టైం అప్లై చేయకూడదు. నైట్ రెటినాయిడ్ క్రీమ్ పెట్టుకున్నప్పుడు మార్నింగ్ టైం సన్ స్క్రీన్ స్కిప్ చేయకండి. సో ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకున్నా కొంతమందికి స్లైట్గా బర్నింగ్ సెన్సేషన్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు శాండ్విచ్ టెక్నిక్ ఫాలో అవ్వచ్చు. అంటే ఏంటంటే ఎలా అయితే మీరు మాయిశ్చరైజర్ పెట్టుకుని రెటినాయిడ్ క్రీమ్ పెట్టుకుంటారు కదా, ఆ తర్వాత సీల్ ఇట్ ఆఫ్ విత్ అ గుడ్ మాయిశ్చరైజర్, అప్పుడు మీకు ఆ బర్నింగ్ సెన్సేషన్ ఉండకుండా ఉంటుంది.